ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. వారి జాబితాలో మనం లేకుండా యేసయ్య కృపను బట్టి మనము, మన కుటుంబస్తులు, మన సంఘము క్షేమంగా ఉన్నామంటే దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. మరి మన జీవితంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఈ దినము దేవుని మాటలు 3 విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. 1 నీతి కార్యములు అంటే ధర్మ కార్యములు, మంచి పనులు. 2వదిగా ప్రార్థన. 3వదిగా ఉపవాసము. 3 విషయాలు మన జీవితానికి ఒక పునాదిలాగా ఉండాలి. ఈ దినమున ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటూ ఉంటాం. ఎవ్వరూ కూడా ఆశీర్వదించబడకూడదు నాయన, మీరు మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారని మేము ఎప్పుడు ప్రార్థన చేయం. మేమెప్పుడు కూడా వారికి ఉన్న సమస్యలు బట్టి వారికి విడుదల కలగాలని మా ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని అనుదినము జ్ఞాపకం చేసుకుంటాము. అనుదిన ప్రార్థనలో రోజుకి పాస్టర్ గారు ఇంచుమించు 3-4 గంటలు ప్రార్థనలోనే జీవిస్తుండగానే మరి బైబిల్ కూడా చదువుతూ 1 గంట వరకు బైబిల్ చదువుతూ ఉంటుంది. ఆమె కూడా అనుక్షణము దేవుని కోసం నిరీక్షణతో, ఓపికతో, సహనముతో సంఘస్థులు అందరి కొరకు భారతకై ప్రార్థిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి 3 విషయంలో మనము నీతియుక్తమైన పనుల్లో మనము అనుసరించి జీవించాలి. మనము ఆశీర్వదించబడాలంటే మొదటిగా మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము రాత్రి చదువుకున్న లేఖనంలో 1-6 చదువుకున్నాము. సార్ తీసుకున్నాం. 1వ అధ్యాయము కాదు, 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన సింహాసనం మీద ఆసీనమై ఉన్నప్పుడు నేను చూచితిని. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత మాట్లాడుతున్న యెషయా గారి ద్వారా మాట్లాడుతున్న మాటలు చదవగలరు. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమునకు నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు అంటే దేవదూతలు. సెరాపులు అంటే దేవదూతలు. అమ్మా చదువు. నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళతో కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఆలోచించండి, 2 రెక్కలు ముఖమును కప్పుకొని ఉన్నాయి, మరి 2 రెక్కలు కాళ్ళను కప్పుకున్నాయి, మరి 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నాయి. ముఖమును కప్పుకున్న ఆ దూతలకి, సేరపులకి కళ్ళు కనిపిస్తాయంటారా? మీరు ముఖము కళ్ళు మూసుకొని నడవగలరా? చెప్పండి. ఒక వ్యక్తి రోజు కూడా అడవిలో ప్రయాణం చేస్తూ కట్టెలు వేరుకున్నాడట. ఈ కట్టెలు వేరుకుంటున్న వ్యక్తికి ఒక రోజు దేవుడు అతని మీద కనికరించాడట. అయ్యో, ఈ నరుడు ఎంత కష్టపడుతున్నాడో, ఉదయం వెళ్ళిపోయి సాయంకాలం వరకు కూడా ఆ కట్టెలు కొట్టుకొని, ఆ కట్టెలు తెచ్చుకొని తన భార్య పిల్లలు పెంచుకుంటున్నాడు, అమ్ముకొని. ఎంత కష్టపడుతున్నాడంటే కష్టాన్ని చూడలేక దేవుని హృదయం కలిగింది. ఒక్కొక్కసారి కష్టాన్ని చూడలేక మన హృదయం కూడా కరుగుతుంటది. ప్రేమైన వాళ్ళు ఆ కష్టాన్ని చూసి, ఆ కట్టెలు కొట్టుకున్న వాడి హృదయమును చూసి, ఆ వ్యాధులను చూసి, అతను ఆ యొక్క పడుతున్న శ్రమను చూసి దేవుని హృదయం కలిగిందట. ఆ దేవుడు అనుకున్నాడట, అయ్యో నరుడా, నువ్వెన్ని కష్టాలు పడుతున్నావురా, నిన్ను ఒక్కసారిగా నేను దీవించాలనుకుంటున్నాను. నువ్వు కష్టాలు పట్టు నాకు ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాను. కానీ నీ కష్టం వెంటలా ఎంత భారం మోస్తున్నావో
కుటుంబాన్ని పోషిస్తున్నావు, నీ బిడ్డల కోసం ఆలోచిస్తున్నావు. నీ ఒంటి మీద సరైన వస్త్రము కూడా లేదు, గట్టిగా కప్పుకునే వస్త్రము కూడా లేదు నాయన. ఆ టవల్ కట్టుకొని ఆ గొడ్డలతో నరికి నరికి చెమట అలసిపోతూ ఆకలి కూడా పక్కన పెట్టి ఆ కట్టెలు కొట్టుకుంటే కానీ జీవనోపాధి కలదు నాన్న అని తన పడుతున్న శ్రమను దేవుడు చూసి ఒకరోజు అన్నాడట, ఈరోజు ఎలాగైనా సరే ఈ బిడ్డను ఆశీర్వదిస్తాను, ఎలాగైనా సరే ఈ దినము మొదలుకొని ఎప్పుడూ కూడా నిరంతరము ఇతను ఐశ్వర్యవంతునిగా చేస్తాను అనుకున్నాడట. అనుకున్నప్పుడు ఆ బిడ్డ కావాలని కట్టెలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్తున్న దారిలో ఈ దినం నుంచి నా జీవితాన్ని మార్చాలి, ఈరోజు ప్రభు నీ జీవితాన్ని మార్చాలి, ఈ 2వ విశ్రాంతి దినంలో ప్రభు నీ హృదయాన్ని మార్చాలి. ఇంతవరకు నా బ్రతుకు మారలేదేమో, ఇంతవరకు నా మాట మారలేదేమో ప్రభా, ఇంతవరకు నా వ్యసనములు మారలేదేమో అయ్యా. సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటున్నాం, సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తున్నాము నాయన, కానీ ప్రభు మా జీవితంలో మార్పు లేదు. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు కోల్పోతున్నావేమో నాయన తండ్రి. ఒక్కసారి మనం కూడా కట్టెలు వేడుకునే వాళ్ళని పరిశుద్ధం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్థలమంతా జరుగు చేయకుడు ప్రార్థన మీద నా కరుగు చూపించను, నా చెవులు దారిని విను. ఆ దేవుడు కరుణించి ఆ కట్టెలు వేరుకున్న వాడి దగ్గరికి, ఆ దారిని రోజు వచ్చే దారిని వెళ్తున్న వాడికి ఎంత బంగారపు మూటలు సిరి సంపదలు ఆ ముందు దారిలో పడిచేరట, నడిచే దారిలో పడిచేరట. అది బాధను చూడలేక, అది వ్యాధులు చూడలేక, తన కష్టాలు చూడలేక ఆ దారిలో పడిచిన మూటలు తీసుకొని ఈ రోజు నా బిడ్డ ఎంతగానో ఆస్వాదించబడతాడు. రోజు రోజు వెళ్తున్న వాడే దారిలో ఆ రోజు అనుకున్నాడట, రోజు నడుస్తున్న దారి కదా, రోజు ఇదే దారిని కదా వెళ్తున్నాను నేను, ఈ ఒక్క రోజు కళ్ళు మూసుకొని నడవలేనా అనుకున్నాడట. ఎంత బుద్ధిహీనత కలిగి రోజు ఆలోచించాను. ఈ ఒక్క రోజుకి నేను కళ్ళు మూసుకొని నడవలేనా అంటున్నాడట. ఒక విశ్రాంతి దినం పోగొట్టుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నావు ఆలోచించుకో. ఒక ఆన్లైన్ ప్రేయర్లో ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. నీకు కనపడదు, అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అగోచరముగా ఉంటుంది. ఆ రోజు నడుచుకుంటూ పోతున్నాడు. ఆ బంగారు మూట దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, రోజు నేను వెళ్ళే దాని కదా, ఈరోజు కళ్ళు మూసుకొని దూరం నడవగలేమో ప్రయత్నం చేస్తాను, కళ్ళు మూసుకుంటూ పోయాడట. కళ్ళు మూసుకుంటూ ఎవరు ఊరుకోలేదు. మనం యోగు గ్రంథము 34వ అధ్యాయం చదువుకుందాం. నరులు వారి వారి నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చెను. అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. నిన్నైన మెండైన ఆశీర్వాదాలు 23వ కీర్తనలో మాట్లాడుతున్నారు దావీదు. నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. నువ్వు ఎప్పుడు నీ గిన్నె నిండి పొర్లి పారుతూనే ఉంటది. దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట మీద భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ఆస్వాదించబడుతూనే ఉంటావు. శ్రమలు ఉంటాయి, నాకంటే ఎక్కువ శ్రమలు లేవు. నేను మధ్యాహ్నం భోజనం చేశాను, ఎంతవరకు ఉదయం కాఫీ తాగాను, రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నాను. మొన్న నైట్ డ్యూటీ చేశాను, నిద్ర కూడా పోలేదు. నేను 8 గంటలు లేచి టౌన్ వెళ్ళి కొన్ని కార్యక్రమాల్లో తిరిగి సభ కార్యక్రమాలు, ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ భోజనం చేసి నా ఇంటి దగ్గర మంచినీళ్ళు కూడా తాగలేదు. రాత్రి 6 గంటలకి 7 గంటల ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయి రాత్రి అంతా చర్చలు అందరితో మంచి నలుగురు వాక్యాలు చెప్పారు, వాక్యాలు పంచుకొని 3 గంటల తిరిగి మళ్ళీ బయలుదేరి మళ్ళీ సంఘ ఆరాధన చూసుకొని మరొక ఆరాధనకు వచ్చాను. నాకు చీపు కానీ చింత కానీ లేదు, నాకు భయం లేదు. ఎందుకంటే నా ఇంట్లో ఉన్నవాడు చాలా
గొప్పవాడు. నా ముందు నడిచేవాడు ఇంకా గొప్పవాడు. నా పక్కన 1000 దూతలు 10,000 దూతలు కాపులో ఉంచేవాడు. ఆయన మాటల యందు మనం లక్ష్యం ఉంచక, ఆయన మాటల యందు మనము శ్రద్ధ చూపించక, ఆయన మాటల్ని తేలికగా ఏదో పండగలో జరుగుతున్న ఆ పర్సులో అమ్ముతున్న తీర్థం అమ్ముతున్న చిలకలు కొనుక్కున్నట్టుగా ఆయన మాట విని పారేస్తున్నామేమో అని. ఆ చిన్నపిల్లలు బొమ్మలు కొనుక్కొని ఆ బోర ఊదుకొని పే చేస్తున్నారు. అలాగా మాటలు విసిరేస్తున్నామేమో మనం. ఒకసారి ఆలోచించుకున్నాం. ఆ 2 రెక్కలతో ముఖమును కప్పుకొని భయపడి జీవిస్తున్నాయంట. యెహోవా దేవుని చూడలేక కన్నులతో చూసే యోగ్యత కూడా మాకు లేదేమో. దేవదూతలు చాలా పరిశుద్ధమైనవి. దేవునితో సమానంగా జీవిస్తున్న దేవదూతలకు కూడా ఉన్న భయం నరుడుగా పుట్టిన మనలో భయం లేదు. దేవుని అసలు భక్తులే మనకి లేవు. మన ప్రవర్తన మనదే, కానీ దేవునికి నచ్చినట్టుగా జీవిద్దామని మన జీవితంలో బాప్తిసం పొందిన కాడి నుంచి, దేవుని గురించి విరిగిన కాడి నుంచి ఎప్పుడైనా మార్పు కలిగి జీవించామంటే నెవర్ జీవించలేము. ఎప్పుడు లోకాన్ని, బిడ్డలని, తిండిని, బట్టని, నిద్రని అనుసరిస్తున్నాము, కానీ యేసయ్యను అనుసరించి జీవితంలో మనం లేదు. మనం అనుకుంటున్నాం వారానికి ఒక్క మాట చర్చికి వెళ్ళిపోతున్నాం కదా అని. ఏమి నేర్చుకున్నామంటే ఏమీ లేదు. అందులో నేర్చుకోవాల్సింది చాలా ఉన్నవి. నిబంధనలు నేర్చుకోవాలి, ఆజ్ఞలు గైకొనాలి. ఆ రెక్కలతో 2 కాళ్ళు కప్పుకున్నాయట. 6 రెక్కలలో 2 రెక్కలతో పాదాలు దేవుడికి కనిపించకూడదు. మన పాదాలు దేవుడికి కనిపించకూడదు. కానీ అందరూ కూడా కూర్చుంటున్నాం. మన స్త్రీలకు కానీ, పురుషులకు కానీ మన బట్టలు పక్క వారికి కనిపించాలి. మన నెత్తి మీద మనం ఏ విధంగా తల దూకున్నామో, ఈత పాయని జడ వేసుకున్నామో, లేకపోతే పాపిడి సేర పెట్టుకున్నామో, లిప్స్టిక్ రాసుకున్నామో, ఐ బ్రష్ చేసుకున్నామో, ఎదుటి వారికి కనిపించని కనీసం ముసుగు కూడా వేసుకోని క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాం మనం. కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాం, ఓ స్త్రీలారా మీరు ఎవరికి భయపడి దేవుడైన యెహోవాకు యేసయ్యకు భయపడి మీ ప్రవర్తనలు సరిచేసుకోండి. నువ్వు దేవుని మందిరము పోవునప్పుడు నీకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నావు, కానీ యేసయ్యకు నచ్చినట్టుగా ఉండాలని ఏ రోజున ప్రయత్నం చేస్తున్నావా? ఒక్కసారి మన బ్రతుకు దినంలో ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కసారి నాకన్నా సంపాదించిన వారు కాదు మీరు ఎక్కువ, నాకంట శ్రమ పడిన వారు కాదు మీరు ఎక్కువ, నాకంత ఉపవాసంలో చేసిన వారు కాదు మీరు ఎక్కువ. నేనే అన్ని విషయంలో తగ్గించి జీవిస్తున్నాను. ఆ దేవదూతనే తగ్గించుకొని జీవించే నువ్వు నేనే పడేవారు. ఏ పాటితో నా జీవితం, ఎలాంటిదో అనాగతం, ఏ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం, ప్రభు యేసులో నా జీవితం సాగిపోయేగా అనాగతం, ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే, నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే, ప్రభు యేసునికే స్వాగతం, మారిపోయేగా అనాగతం. మనం ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలీదు. ఒక దినమును తల కొట్టుకొని ఏడ్చే రోజు మనకున్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో పుట్టానని, నా బ్రతుకే దండగని, పనికి రాని వాడనని, పైకి అసలే రాలేనని, ఎందుకో పుట్టానని, నా బ్రతుకే దండగని, పనికి రాని వాడనని, పైకి అసలే రాలేనని, 10
వాక్యాన్ని చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 3 విషయాలు మనుషులకు కనబడవల్లని వారి ఎదుట ఈ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పరుడి మనుషులకు కనిపించాలని, ఎవరో నన్ను మెచ్చుకోవాలని, ఎవరో చూడాలని, ఎవరో గణపరచాలని, ఎవరో సత్కార్యం చేయాలని చెప్పేసి నేను నీతి కార్యాలు చేయకూడదు. నా నీతి కార్యాలు ఎవరు చూడాలని చేయాలి తెలుసండి? యేసయ్య చూడాలని మాత్రమే చేయాలి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీరు ఫలము పొందరు. హల్లెలూయా. నువ్వు పొందవలసిన ఫలము ఇహలోకములో అయితే నేను ఎవడో పొగుడుతాడేమో, కానీ పరలోకముల తండ్రి ఫలమిస్తాడని నీకు ఫలము. ఏ ఫలం తెలుసా? తన రాజ్యానికి తీసుకెళ్లే ఫలము. భూలోకములో నీ తల్లిదండ్రులు ఇవ్వలేని ఫలము, భూలోకములో నీ భర్త సైతం నీకు ఇవ్వలేని ఫలము, భూలోకములో నువ్వు కనిపించిన పిల్లలు కూడా నీకు ఇవ్వలేని ఫలము ఆయన ఇస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆలోచించాం ఒకసారి. ఎవరు ఇవ్వలేని ఫలం ఏంటో తెలుసా? తన రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళము. తన రాజ్యానికి వారసుడుగా, మామూలు వ్యక్తిగా కాదు, నేను వారసుడిగా తీసుకొస్తున్నాను తెలుసా? ఈ దేవదూతలు సైతము, ఈ కేరేబులు సేరేబులు సైతము యెహోవాను చూసి ఎలాగ భయపడుతున్నాయో నిన్ను నన్ను చూసి కూడా అలాగ భయపడే వారిగా మనం తీసుకెళ్తాను. హల్లెలూయా. ఆలోచించండి, మనం ఆయన స్వరూపముతో పుట్టబడిన వారు, ఆయన రూపముతో, ఆయన చేతులతో మనం నిర్మించబడ్డాం. స్వాస్థాలతో ఆదాముని మట్టితో చేశాడు. నా రూపంలో పుట్టాడు. నా కొడుకు అలాగే ఉన్నాడు. కానీ ఆయన నీ రూపం కనుక కావాల్సింది, నీ స్వభావం కావాలి, నీ హృదయము కావాలి ఆయనకి. నీ హృదయం ఆయన రూపంలో ఉండాలి. నిన్ను చూడగానే ఎదుటి వాళ్ళతో అబ్బా యేసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారా, ఇంత ఓర్పుతో ఉంటారా, ఇంత సహనంతో ఉంటారా, ఇంత మంచిగా మాట్లాడతారా అని మనం కనిపించాలి. మనలోనే మాదిరి లేదు, వారికి నేర్పించగలం. ఎలాగ మనల్ని చూసి ఎలాగ రక్షించబడతారు, పక్కన పెట్టేసాం. మనమేం ఆశ్రదించబడతాం. ఫస్ట్ నేను పట్టుకున్న కుందేలకి 4 లేవు. అక్కడ మూర్ఖుడు 4 లేవు, 3 రాజు మంత్రులు దేశానికి ఉంటుందట. అదే మంత్రి కుందేలకి ఎన్ని కాళ్ళు ఉన్నాయా అంటే 4 అనట. ప్రతి దేశపు రాజు మాట్లాడుతాడని 4 కాళ్ళు ఉన్నాయ్యా అంటే మూర్ఖుడు అన్నట 3 కాళ్ళే ఉన్నాయన్నట. రాజు కనుక బలవంతుడు, మూర్ఖుడు. ఈరోజు నేను మూర్ఖులా ఉన్నానేమో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మాట్లాడుతూ సార్ చూడండి. యెహోవా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. మన భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, మన కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు, మనకి ఎటువైపు ఆదరణ లేనప్పుడు యేసయ్యను నమ్మి విశ్వసించి జీవిస్తున్నారు. రోజు మనం ఎలాగున్నామో, ఇప్పుడు ఎలాగున్నామో ఒక్కసారి పరీక్షించుకుంటే మనం ఆస్వాదించబడుతున్నామా లేదా అని అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఆ రోజు నువ్వు ఆస్వాదించబడ్డావు, ఆ రోజు నీ మొర దేవుడు విన్నాడు, ఆ రోజు నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. కానీ ఈ రోజు నీకు కావలసినవి పొందుకోలేకపోతున్నావు నువ్వు. ఎందుకంటే ఆయన మాటలు విన్నది నువ్వు ఆసక్తి చూపించట్లేదు, నీ పనుల కోసమే ఆసక్తి చూపిస్తున్నావు. ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం చెప్పాను. ఎంతో అన్నాడట యెహోవా, నాయనా నువ్వు అడవిలోకి వెళ్ళి కూర్చో అంటే ఎంతనే వెళ్ళిపోయాడు. ఎంతో ముందు ఆలోచిస్తున్నాను. మా సాంతం గారు చెప్తే నన్ను భోజనం పెట్టాలా అంటారు. నేను హైదరాబాద్ ప్రయాణం వెళ్తుంటే పాస్పోర్ట్ విషయంలో నా తల్లి పూరి చేసి కడుపు రాత్రి ట్రైన్లో వెళ్ళి దుబాయ్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే నా భార్య పూరి, చపాతీ, గుడ్లు కూర, మాంసం మంచి మంచి వెరైటీ పెట్టినట్టు క్యారెట్ కడుతుంది. ఏంటో ఎవరు పెట్టారు, ఎవరు పెట్టారు? ఆ వాక్యం ముందుకెళ్తే ఏమని తెలుసా? మీరు పని చేస్తే పని చేస్తారు. మీకు ఏది కావాలో మీ తండ్రికి తెలుసు. ఆయన తెలియవాడు కాదు. ఏది కావాలో నీకే తెలియదు ఆయన.
యేసయ్యకి తెలుసు, కానీ నీకు ఏది కావాలో నీకు తెలియదు. నా తలంపులు నీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల కంటే ఆకాశము కంటే ఎత్తైనవి. సహోదరి యేసురమ్మ గారు మందిరానికి కుటుంబంతో సాహిత్యం వచ్చేవారు. ఈరోజు ఒక్క రావడం కష్టమైపోతున్నాను. పోలీసే సాతాన్ని ఆదేశిస్తున్నాడు ఒక రక్తంలో కుటుంబం. మాట భర్త వింటలేదు, పిల్లలు వింటలేదు, వాడి జీవితం. నేను ఈ వారం నుంచి వచ్చేస్తానయ్యా అంటుంది, వచ్చేవారం కనిపించుకుంది. మొక్కల నుంచి చెప్తున్నాను, బాధపడకండి. నేను మొక్కుసూటిగా మాట్లాడతాను, వాక్యం చెప్పిన మాట మాట్లాడుతాను. మీరు ఉదయం నొచ్చుకుంటేనే మీరు బాగుపడతారు. స్కూల్లో టీచర్ కొట్టాడు, స్కూల్ మాకు చెప్తే స్టూడెంట్ కష్టం, టీచర్ కష్టం కాదు. స్టూడెంట్ చెప్తారు, ఏందమ్మా మేడం దగ్గరమ్మా ఆమె ఇంటికి వెళ్ళిపోయి పంచం కూడా చదివించారు. తీసుకోలేమో కష్టపోతారు. ఆమెకి జీతం గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, అవతల నష్టపోతారు. ఆ ఎంత ఇప్పుడు మాట్లాడాలి నష్టపోతారు. చెప్పండి, ఈరోజు దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నానికి కారణం కాదు. నష్టం మనమే తెచ్చుకున్నాం మూసుకులేక. ఆ ముందుకెళ్తే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో త్వరగా ఎక్కువ చదవడం వాస్తవంగా నాకు అధ్యాత్మంగా పోతున్నారు. రాత్రి 9వ అధ్యాయం లేదా 10వ అధ్యాయం 1 నుంచి కొద్దిగా త్వరగా. ధర్మకారి ఇటలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండేది. కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు ఇంటిలో కుటుంబం అందరూ వచ్చేవారు. యేసురావు గారు భర్త నడిచేవాడు, పిల్లలు నడిచేవారు, జనవరి ఫస్ట్ లేకపోతే గుంటూరు వంట చేసేవారు. పాపం రోజు నా బ్రతుకు నాది, నీ బ్రతుకు నీది అని పడతాను. ఎలాగ నేను తట్టుకోవాలి ఆయన ఏమంటుంది. మూర్తి ఎరుగురు కదవనంటారు. ఒక కోపం వచ్చి ఇంట్లో భార్యతో గొడవడుతున్నట్టు, ఎలాగే నేను చంపేస్తాను గట్టిగా నాయన. పక్కన కినబడుతుంది, అవతల ఊరు కినబడుతుంది. కేక ఉందైతే పరిగెత్తి బయటకు వెళ్ళిపోయి అవతల ఊరికి వెళ్ళిపోయి ఈ అన్న మాట నిలబడుతుందని చూస్తారని చెప్పి అలా ఉన్నాం. ఈరోజు ఆ బుక్కుల్లో ఒకరుగా మనం జీవిస్తున్నాం. దేవుడి మాట మీద లక్ష్యం కానీ, దేవుడి మాట మీద భయం కానీ, దేవుడి వాక్యం మీద శ్రద్ధ కానీ లేదు మనలో. ఉన్నాదని ఫీల్ అవుతున్నాం అంతే. మీకు తెలుసా, మీ బట్టలు కొనుక్కుంటారు కదా, అవతల బాగోలేదన్నా సరే మీరు ఫీల్ బాగున్నాయి అనుకుంటారు. మీరు ఫీల్ అవుతున్నారు, మీకు నచ్చింది కొనుక్కున్నది అంతే. బస్ అంతే. అవతల ఎన్ని అనుకున్నా నాకు అనవసరం. మనం అలా ఫీల్ అవుతున్నాం అంతే. మనం వారం చర్చికి వెళ్ళిపోతున్నాము, ఉపవాసాలు చేసేస్తున్నాము. ఏంటమ్మా ఇది ఇంకేదో తీసేద్దాము. నువ్వు చేసేది ప్రతిదీ ఎవరు మెచ్చుకోలేదు సార్, దేవుడు మెచ్చుకోవాలి. కొన్నేళ్ళట దేవదూతలను పంపించి యెహోవా యందు భయభక్తులు కలిగి తన కుటుంబ సహితము దేవుళ్ళు నడుస్తున్న కొర్నేలితో మాట్లాడుతున్నాడు. దేవతలు పంపించి ఈవు దేవుని నీతికి నీతి కార్యము చేయవాడు కనుక అని. నాతో ఇది మాట్లాడుతున్న వాక్యం కదా మనం ఏమం కదా. వాళ్ళతో దేవదూతలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఎంత తెలియదు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతోని. నిజంగా ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అక్కడ దేవదూతలు కొర్నేలితో మాట్లాడే కేరుబులు చేరుబులు దేవుడు చూసి భయపడతాములే, కానీ ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. ఎలాగ మాట్లాడుతాడు చూడ. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఏంటంటే దేవుడి యొక్క వాక్యము దేవుడై ఉండేది. ఇప్పుడు దేని నమ్ముతున్నావు సార్ చెప్పండి. వాక్యం వినే ముందు ఎలా ఉండాలంటే దేవదూతలు మనం ఉండాలి. దేవదూతలు 6 లెక్కలు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, కానీ అంత ఎరగబడిపోతామో తెలుసా. చాలా ఎరగబడిపోతాం. నాకేటయ్యా 2 చేతులు ఉన్న చేతులు పని ఉంది, నెలకి పని చేస్తే నాకు ₹1,00,000 వస్తుంది. 3 సంవత్సరాలు పని చేసుకుంటే 36 లక్షలు వస్తుంది. నా పిల్లలు కోటీశ్వరులు. భర్తలకు ఇచ్చి
చేస్తాను, మంచి మందిరాలు కట్టుకుంటాను, మంచి ఇల్లు కట్టుకుంటాను, చేతిలో మండ చేరేసుకుంటాను, గోల్డ్ వాచి పెట్టుకుంటాను, చేతి రింగి పెట్టుకుంటాను, చేరేసుకుంటాను. ఈ తలంపులు నా తలంపులో ఉంది. ఒకటి చెప్పనండి, ఆయన వాక్యాన్ని చేతి ఆయన వాక్యాన్ని మెడకెట్టేది. ఆయనే నా హృదయంలో దాగున్నాడు. ఎంతకంటే కావాల్సిన సౌందర్యం ఏంటి? ఎంతకంటే కావాల్సిన సౌందర్యం ఏంటి మనిషికి చెప్పండి. నీ బొట్టు నీకు సాక్షి కాదు, నీ జీవితం నీకు సాక్ష్యమై ఉన్నది. నీ ప్రవర్తన దేవునికి సాక్ష్యమై ఉండాలి, నీ మాట దేవునికి సాక్ష్యమై ఉండాలి, నీ నడక దేవునికి సాక్ష్యమై ఉండాలి. అది బతుకంటే క్రైస్తవ బతుకు. నిన్ను చూసి మారాలి కానీ వాళ్ళని చూసి నువ్వే మారుతావు. ఎవరైనా సినిమా బాగుందంటే ముందులైనా మనమే, సీరియల్ బాగుందంటే టైం కంటే ముందు మనమే ఉంటాం. చుట్టాలు వస్తున్నారంటే ముందు వాళ్ళ కోసం పాకి పనంతా చేసి మనం ఒక పాలికా పోలాగా ఒక 10 మందిలా కష్టపడతాం వాళ్ళ కోసం. మన చీర ఎలాగొందో తెలియదు, ముక్కు కాలిపోతున్నా ఇలాగ చూసుకుంటూ గాలి నుండి మసాలాతో బిర్యానీ నుండి చేస్తాం. ఆ రోజు నువ్వు 10 మంది వరకు తెలియట్లేదు. నీకు యజమానులు ఫీల్ అవుతున్నావు. ఈ రోజు దేవుని మందిరం కూడా అలాగే ఫీల్ అవుతున్నావు. నేను దేవుని వాక్యాన్ని వినేస్తున్నాను, పట్టికెళ్ళిపోతాను, పట్టికెళ్ళట్లేదు, విడిచి వెళ్ళిపోతాను. వాక్యాన్ని పట్టికెళ్ళి వెళ్తాను. మీరు పట్టుకొచ్చారు అంటే కాబట్టి వెళ్ళి ఆ పైన వాక్యాన్ని చూడాలి. ఈ పట్టుకొచ్చిన కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి సతీష్ కుమార్ ప్రసంగం చేస్తుంటే నేను ఆయనతో చూడలేదు, చుట్టుపక్కల ఉన్న వాక్యాన్ని చూస్తున్నాను. ఇది నా కంటిలో ఒక దృశ్యంగా కనబడుతుంది, దూతలాగా. ఇటు పక్క చూసిన ఇదే కనపడుతుంది, ఇటు పక్క చూసిన కనపడుతుంది. అబ్బా ఆ వాక్యం ఎక్కడుందంటే గొప్ప వాక్యం. ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన ఉంటాడా? ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన చూస్తాడా? ఇది నా మందిరంలో కూడా పెట్టుకుంటాను డిస్కషన్. కానీ ఈ మాట చదివిన వారు, దీన్ని అనుసరించిన వారు పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది, ఆరోగ్యం వారు బాగుపడ్డారు. ఈ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన ఫలించడం దేవుడు మన గొప్ప కాదు, దేవుడు గొప్ప. మూర్ఖులమైన మన చేత దేవుడు కార్యం చేస్తాడంటే ఎంత లోబడి ఆలోచించుకో, ఎంత లోబడి. ఏరియా మనకంటే గొప్పవాడు కాదు, వేసుకోండి. మీకంత గొప్పవాడు కాదు. సేమ్ టు సేమ్ ఎలా పుట్టాడు, అలాగే పుట్టాడు తల్లి గర్భాన్ని వచ్చి. కానీ అద్దరికి నీకు తేడా, అది దేవుని మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి ఆకాశంలో పక్షులు రోజు కాకులు, నోహావును మోసం చేసిన కాకులకి పనిష్మెంట్ తెలుసా? రోజు ఏదైనా 6 గంటల మాంసంతో ఆదివారం ఒక్కరోజు 4 గంటల మట్టలు కొనుక్కొని నాకు గుడికి తరిగిపోతాను. నాకు మటన్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడతాను. నాకు కొనుక్కోవడానికి ఆలోచిస్తాను తెలుస్తాను. ఈరోజు అప్డేట్, ఈరోజు నాకు మటన్ అంటే చాలా ఇష్టం. సహోదరు తీసుకెళ్ళి నేను తినవలసి అన్ని నాకు పెట్టిన సహోదరు మటన్ చేసుకున్నాను కదా, నువ్వు మటన్ మీద పెట్టింది నాకు ఎంత ఇష్టం. మటన్ కొడుతుంది వేయవు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాను. కానీ కొంది కోసం ఎప్పుడు ఆలోచించు, ఎప్పుడు ఆలోచించు. నా భార్య భోజనం టైం అయిన ఫోన్ చేస్తే చంపేస్తాను చెప్పారు. భోజనం కోసం ఫోన్ చేసి, ప్రార్థన సమయంలో ఫోన్ చేయి. దేవుని మందిరానికి వెళ్ళిపోతాం, టైం అయిందని ఫోన్ చేయ. నాకు తిండి కోసం, బట్ట కోసం ఫోన్ చేయలేదు. నాకు దేవుడు ఏమిస్తే దాన్ని బలం చేసి అని చెప్తాను. వాళ్ళు మాట్లాడుతున్నాడు. ప్రార్థన ధర్మకార్యం కొన్ని చేసి ఆదరించబడ్డాడు. రెండవదిగా ప్రార్థన, మన జీవితంలో ప్రార్థన లేదండి. అందరూ ప్రార్థన పొందారు చెప్పండి. మనమందరూ ప్రార్థన కాదు, నామకాదు, క్రైస్తవులు. ఈ గోడకున్న సున్నంకి మనకి ఏమి తేడా లేదు. మనలో ప్రార్థన లేదు. ప్రార్థనలో మనం ఫీల్ అవుతున్నాం. 1 గంట అమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏ రోజు కళ్ళంటే నీళ్ళు రాకూడదు. కళ్ళు ఎలా అయిపోతుంది, అందం పాడైపోతుంది. అర్థంలో మన స్వభావం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నట్టు అందంగా కనిపించాలి. దేవుని ముఖ సౌందర్యం కాలిపోతుంది. హృదయ సౌందర్యం కోరుకున్నాడు. హృదయ సౌందర్యం కోరుకుని తెలుసా? నువ్వు ఎంత టైం నాతో గడుపుతున్నావు, ఎంత టైం
ఈ లోకంతో కలిపిన టైం ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోలేదు. దేవుని టైం ఒక దినము దేవుని ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఒక దినము 24 hours. వారానికి నువ్వు 2 గంటలు దేవుని మందిరంలో ఉన్నావు. 2 గంటలు 2 గంటల్లోని మీరు వచ్చేది పోయేది మాట్లాడుకుని తీసిన వాక్యం విన్నది మాత్రమే విలువైనది. ప్రార్థన చేసింది ఇదే టైం క్యాల్కులేట్ చేసుకోండి. మీరు వచ్చి రాగానే దేవునితో ప్రార్థన చేసిన సమయము, వాక్యం విన్న సమయమే దేవుని లెక్క. మిగతా పక్కన చీర అలాగ ఉంది, జాకెట్ అలా ఉంది, చెవులు దిద్దులు ఉన్నాయా, మెల్లో పూసలు ఉన్నాయా, తల క్లిప్ ఉందా, ఇవన్నీ వ్యర్థమైన మాటలు. ఇది క్యాల్కులేషన్ రాదు మన జీవితంలో. మనం లెక్కించే దాంట్లో కానీ నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, దేవునితో ఎంత మాట్లాడవు, ఎంత టైం దేవుడు మాట్లాడవు. సీరియల్ చూస్తే అరగంట అతికిపోతాం, పక్కన మాట్లాడుతూ ఉంటామా. చిన్నపిల్లలు తల్లి కొట్టేస్తుంటాం. మంచి నాకు ఇంగ్లీష్ మూవీస్ అంటే భయంకర సినిమా చాలా ఇంట్రెస్ట్ చేయాల్సిన అంటే ఎవరో టెస్ట్ ఒక్కరైనా చేయగలుగుతాం. ఈరోజు మందిరంలో ఎవరు టెస్ట్ తప్పిస్తున్నాయి ఉంటుంది, కోప్పడతాను. ఒక ముసలా మధ్య పడుకుంటాం. ఆలోచన అమ్మ ఫస్ట్ నెల అయింది, ఫస్ట్ ఆలోచన మొదటి నెల తప్పిపోకూడదంటే నన్ను వదిలేక మాస్టర్ గారు వదిలేసారు. ఎందుకంటే దేవుడు వెళ్తారు. నాకు బాగా వచ్చేప్పటికీ అందరినీ సమకూర్చి దేవుడి మాటలు మీకు నేర్పించి ఆయన రాజ్యానికి మార్గాన్ని మీకు చూపించే ప్రయత్నంలోనే ఉన్నాను. ఇందులో మేము స్వార్థంతో ఆలోచన ఏమీ లేదండి. చెప్పండి, ఏమీ లేదు. నేను నా పిల్లల గురించి ఎలా ఆలోచిస్తానో సంఘం గురించి అలా ఆలోచిస్తాను. సంఘం గురించి, సంఘం అలంకరించబడాలి, సంఘం అందంగా ఉండాలి, సంఘంలో బిడ్డ క్షేమంగా ఉండాలి, సంఘంలో పిల్లలందరూ నేను చూసుకోవాలి నా పిల్లల వాళ్ళకి. అందుకని ప్రతి సంవత్సరం లేకపోతే మట్టలతో ప్రయత్నం. ఈ సంవత్సరం చాలా ఆర్థికమైన పరిస్థితి ఉంది. చాలా నెలకి ఇంచుమించు 16,000 రూపాయలు బ్యాంకులు కట్టాలి. 12,000 రూపాయలు వడ్డీలు కడుతున్నాను. ఇంచుమించు 3,20,000 రూపాయలు మన పెళ్లి ఖర్చులు కొన్నాను, 2,000 రూపాయలు పండు ఖర్చులు కొన్నాను, 10,000 రూపాయలు ఫోన్ ఖర్చులు కొన్నాను. ఏదో అనారోగ్యం వస్తే ఏదో ఖర్చు. ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు కూడా ధైర్యంగా నేను జీవిస్తున్నాను. కారణం ఆయన ఏం చేయాలి, ఏం చేయాలి నిజంగా చెప్పండి. లేకపోతే చెప్పండి, వారి చేసిన మొట్టమొదటిగా కొన్న వస్తువులు చివరిగా దేవుడిగా చూపించి నా మనసు అట్లేదు. ఆయన మంది తాడు అమ్మే నన్ను ఉంటే అమ్మేసి దేవుడికి వచ్చింది. నేను తాగడానికి తీసుకెళ్ళలేదు, నా భర్త తాడు తాగడానికి తీసుకెళ్ళట్లేదు, ధర్మకార్య విషయం తీసుకెళ్ళలేదు. మీకు ఒక చెప్పన, మీకు నేను కొన్న బట్టి ఇదందరికీ విలువ తక్కువ అవ్వచ్చు, కానీ దేవుడి దృష్టిలో చాలా ఎక్కువ. మీకు నచ్చకపోవచ్చు, అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. మీరంత డబ్బులు పెట్టి నేను కొనడానికి స్వమర్థత దేవుడు నాకు ఇవ్వాలి అనుకుంటాను. నాకు బిడ్డలు నచ్చిన బట్టలు కొనాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఉంటాను. ఎప్పుడు సంఘములో బిడ్డలు ఏది కొన్నాడో నా భార్యకి అదే చేరుకోవాలి. ప్రత్యేక చీర మీకు ఉండకూడదు. సంఘంలో మనం ఒకటి వాళ్ళకి అది నీకు నీకు మాట్లాడలేదు. గుణవంతురాలైన భార్య దొరుకుతా అరుదు, అరుదు, రే కష్టము దొరకడు. అటువంటి భార్య దేవుడు నాకు ఇచ్చాడు. నేను 1 దేవుడి కోసం చేయండి అయ్యా. ఎంత చేసిన ఒకరోజు సొంత కార్యం కోసం చేశాను, నా ఇష్టం కోసం నేను జీవించాను. నేను తాగుడు కోసమో, వ్యభిచారం కోసమో, దొంగతనం కోసం దేనికో ఖర్చు పెడతాను నేను బాధపడాలి. నేను చేసే దేవుడి పని కోసం కష్టపడతానంటే జీవితంలో నా అవయవాలు కూడా సమర్పించుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అది ధర్మకార్యాలు అంటే నేను చేసే ప్రతి పని మీ నుంచి పెట్టుకోవడానికి పూర్ణ కోరుకోను, దేవుడి నుంచి పెట్టుకోవాలని కోరుకుంటాను. నేను వేసుకుని కొత్త బట్టలు చూసారా, కొత్త బట్టలు ఒక జత బట్టలు కొట్టుకోలేదు. ఎంత ఖర్చు పెట్టి తెలుసా? 65,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశాను ఈ సంవత్సరం. చర్చికి 52,000 రూపాయలు సౌండ్ సిస్టమ్, 1,00,000 అంటామా 20 దగ్గర 1,20,000 ఈ సంవత్సరం దేవుడు మాకు సంఘానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టింది. నా బండి జాబర్స్ పోయి 2,000 రూపాయలు జాబ్ వేసుకుంటాను. నా బండి ఎండలు పోయి చేయించుకుంటారు, కానీ దానికోసం ఆలోచించారు.
నేను ఆలోచించింది, దేవుడు నా ఇంటిలో లైటింగ్ కట్టుకోలేదు, మందిరం ఆలోచించాను. మందిరం అద్దెకే అద్దె కొప్పులు కొనుక్కోమా, అద్దె కొప్పులు పండగ చేసుకోమా, అద్దె కొప్పులు బట్టలు కొనుక్కోమా, చిచ్చులో ఉన్న శుభ్రం చేసుకోమా. ఏ రోజైనా ఆలోచించండి. నేను మందిరంకి వెళ్ళేది చేపలు తీసి చేపలు తుడిసి నేను శుభ్రపరుస్తానయ్యా. ఏ రోజైనా ఆలోచించాము. బాత్రూమ్ కూడా కలిగింది. బాత్రూమ్ ఇష్టపడతాను దేవుని సేవ చేయండి, కష్టపడతాను అందుకోసం. హల్లెలూయా. ఇష్టపడతాను దేవుని సేవ చేయడానికి, కష్టపడతాను ఆయన కోసం. ఎంత కష్టాన్ని భరిస్తాను. నా ముందు చిన్నప్పటి నుంచి నా ముందున్న కొడుకు, దేవుడి చిన్న కొడుకు, అబ్బాయి దేవుడి చిన్న కొడుకు ఎలా కసులుతాను. అన్నీ ఒకరోజు చూస్తే భయపడదు, ఈరోజు అన్నీ చెప్పడానికి భయపడుతున్నాడు. ఈ మార్పు పెట్టని గారి జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా ఉంటాను. ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయరు నిన్ను. నేను ఎక్స్పెక్ట్ చేసేవాడు ఒక్కడే దేవుడు. నువ్వు దేవునికి లోపల ఉన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయగలడు. హల్లెలూయా. చూడు నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. నేను అరచేతుల మీద చెక్కాలంటే నువ్వు ఆయన మాట వినాలి. మాట ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. టీవీతో మాట్లాడే నువ్వు కాదు, పక్కింటి వారితో మాట్లాడే నువ్వు కాదు, ఎదురుతో సోది చెప్పాను నువ్వు కాదు. నీకు సమయం దొరికిన కొద్ది ఆయనతో మాట్లాడు. నేనేం చెయ్యాలో అని చెప్తాడు. ఈరోజు ఏం మాట్లాడాలో చెప్తాడు దేవుడు. జరగబోయేది దేవుడు చూపిస్తాడు, జరుగుతున్నది చూపిస్తాడు. భయభక్తులు కలిగి చూస్తే వీలైతే, లేకపోతే మనకి లాస్ట్ ఉపవాసం. చాలా మంది ఉపవాసం చేస్తూ ఉంటాం. ఉపవాసం చేయగలిగి మన పని అయిపోవాలి. అంటే ఉపవాసం అటువంటి మన పని అయిపోవాలి. అంతే కదా, అర్థమైతే కదా. ఉపవాసం ఉంటే మన పని అయిపోవాలి. ప్రార్థన వరకు ఆడలేదు. ఉపవాసం చేసి ప్రార్థన అయిపోయి పని అవ్వాలి. ఉపవాసం చేసినా పని అవ్వాలి. ప్రార్థన ప్లస్ ఉపవాసంకి ప్రార్థనకి చాలా లింక్ ఉంది. అంటే నీ శరీరాన్ని నలగొట్టుకున్నావు ఉపవాసం అంటే, నీ శరీరం బలహీనపరుచుకున్నప్పుడు నువ్వు ఆత్మతో మునిగితో దేవుడితో, అప్పుడు ఖచ్చితంగా నీ పని అవుతుంది. అప్పుడు ఎలాగ ఉండాలో చెప్తాడు దేవుడు. మీరు ఉపవాసం చేయనప్పుడు, చదువు మాగా, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. అయ్యో అలసిపోయానండి, ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానండి, ఈ వేళ నేను దేవుని సన్నిధికి రాలేనండి అని దుఃఖంతో ఉండకూడదు. అలసిపోయానండి, కాళ్ళు చేతులు మంచానికి తగ్గబెట్టి నేను ఉపవాసంతో ఉన్నాను, నాకు ఏమి పనులు చెప్పగా నా పనులు మీరే చేసి నేను భర్త చెప్పకూడదు, పిల్లలు చెప్పకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. వేషధారుల వల్ల లోకానికి కనిపించే వారికి మనం పోషణ కొడుతారు. రహస్యము తీసేయకపోయాడు. రహస్యము అనే తండ్రికి, రహస్యము తండ్రికి మాత్రమే తెలియాలి. ప్రార్థన చేసిన ఉపవాసం, ప్రార్థన చేసినప్పుడు ఏ సందర్భం గురించి ప్రార్థన చేయమన్నావో అదే సందర్భం గురించి ప్రార్థన చేయాలి. లోకంలో ఒక్కొక్కరు ప్రార్థన చేయమంటే మన ఇంటి దగ్గర మొదలుపెట్టి అమెరికా వరకు వెళ్ళిపోతారు. అమెరికా వరకు ఈ టైం ప్రార్థించుకుని అంటుంటారు. యేసు ప్రభు వారు ప్రార్థన చాలా స్పష్టంగా నేర్పించారు. ఇక్కడ ఉంది ఉందా? 6 మాటలు ఉన్నది ఎక్కువ. దీనికి మించిన ప్రార్థన ఏమన్నా? ఆయన ప్రార్థన అదే చేస్తున్నారు. ఇప్పుడు ఏసయ్యా, యెహోవా తండ్రి, ఎప్పుడు మాట వింటున్నావు. ఇప్పుడు కూడా ఇప్పుడు చేసే ప్రార్థన మన జీవితంలో, నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నేను కార్లు కొనుక్కోవాలి, నేను బంగారాలు కట్టేసుకోవాలి. ఈ రోజు ఈ ప్రార్థన నేను ప్రార్థన ఎలాగ చెయ్యాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత జ్ఞానమైన దేవుడు. చూడండి సార్, మన బ్రతుకులు మార్చే దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు మాట్లాడుతున్నాం. లాస్ట్గా ఉపవాసం మాట్లాడుకుంటున్నాం. చదువు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు
ఎవరికో కనపడాలి కాదు ఉపవాసం చెప్తున్నది. నీ సమస్య దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి, నీ ఆత్మను మూలుగుతో దేవుని సన్నిధికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడినందుకు. అసలు దేనికి ఉపవాసం చేస్తున్నామంటే ఉదయం నుంచి ఉపవాసం చేసి 6 కేజీ పప్పు రుబ్బేసుకొని సాయంత్రం ఇడ్లీ తినేందుకు కాదు నీ ఉపవాసం. దోశలు వేసుకొని కొబ్బరి చెట్టు తినేందుకు ఉపవాసం కాదు. చిట్టినాడు టిఫిన్ సెంటర్ నుంచి సాంబార్ ఇడ్లీ తినేందుకు కాదు ఉపవాసం అంటే. అంటే గనులు సత్యనారాయణ సత్యబాబు గారు ఉపవాసం ఫ్యామిలీ అంతా ఉపవాసం పిల్లలు తప్పించి సాయంకాలం కేజీన్నర ఉప్మానం తెచ్చుకొని వండుకొని తినేసేవారు. అన్నం తినేవారు కదంతా. అన్నం అయితే కేజీ, ఉప్మా అయితే కేజీన్నర. ఏమంటే ఉపవాసం తిండి కోసం ఉపవాసం కాదు. ఆత్మ దేవునితో మూలన కోసం ఉపవాసం చేయాలి. నీ హృదయం దేవునితో మాట్లాడేందుకు ఉపవాసం చేయాలి. సాయంకాలం ఇడ్లీ కోసం ఉపవాసం చేయకండి. అవి రోజు దొరికితే మనకి దయచేసి ఏదో ఉల్లి దోశ కావాలి లేదా పెసరట్టు ఉప్మాగాలు ఉపవాసం చేయకండి. వాటికి ఎప్పుడు వాళ్ళు దొరుకుతాయి. నువ్వు ఉపవాసం ఎందుకు చేయాలంటే నీ సమస్య నుంచి విడుదల కలిగే మార్గము ప్రార్థన, ఉపవాసం. యేసయ్య దగ్గర ప్రార్థన ఉంది. మరి ఉపవాసం ఎందుకు చేయాలంటే ఉపవాసం ద్వారా శక్తిని సంపాదించుకుంటాము. ఆయన అరణ్యంలోకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి, రాత్రులు పగళ్ళు ఒక్క పూట ఉపవాసం ఉండి కాలు తయారు చేసి మందిరానికి వెళ్తాం మనం. మళ్ళీ మనం అందరం పూట భోజనం చేస్తాం మనం ఉపవాసం, దొంగ ఉపవాసం అనేది. మధ్యలో టీ, కాఫీ, మజ్జిగ, డ్రింక్ ఏ విత్తే కూడా ఉన్నాం, గ్యాప్ లేకుండా. ఇవాళ ఉపవాసం నీరు ఇచ్చేయమ్మా, ఆయన కొద్ది మజ్జిగ కలిపమ్మా, కొద్ది నిమ్మకాయ ఇచ్చేయమ్మా, కొద్ది డ్రింక్ ఇచ్చేయమ్మా. ఏంటి ఇవన్నీ చెప్పండి, అవసరం మనం. ఆయన ఏ ఉపవాసం చేశారు చెప్పండి. అరణ్యంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడతాడు, తండ్రి నన్ను బ్రతికి ఉంచిన ఈ కొన్ని దినములో కూడా నీ కార్యం చేయాలి, నువ్వు చెప్పినట్లు నేను జీవించాలి, నీ చిత్తానుసారం ప్రతిదీ జరగాలంటే నాలో శక్తి కోల్పోతున్నానేమో, నేను బలహీన దేవుని ఆత్మతో బలహీన అయిపోతున్నానేమో నేను. కనుక నేను బలహీన కాకూడదు, దేనికి నేను లొంగకూడదు అంటే సాధించుకుంటూ పని నాకు పని. యేసు చాలా గొప్పవాడు. దేవుడు కదా, నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు ఒక్కడిగా చేయటం యేసయ్య పరీక్ష. మనకి ఇచ్చిన అవసరం ఆలోచించింది. యేసయ్య పరీక్ష. ఆ యేసయ్య పరీక్షలో మాట్లాడుతుంది, సాతానా గెట్ అవుట్. మన ఉపవాసంలో పక్కింటి బిర్యానీ వండుకుంటే అసలు ముక్కుతోనే తినేస్తాం మనం ఉపవాసం. ముక్కుతో కడుపు నింపిస్తుంటాం మన ఉపవాసం. ఎంత గొప్ప ఆ దిక్కు మాది ఈరోజే వండాలి, అంత అందమైన కూర, అంత బిర్యానీ. ఉపవాసం మనం మాట్లాడుతున్నాం. అందుకే ఒంటరి నింపాడు ఉపవాసంలో. ఎవ్వరికి దొరకకుండా, ఎవ్వరికి ఖర్చులు కనబడకుండా అడవిలోకి వెళ్ళిపోయి దేవుడితో మాట్లాడుతున్నాడంట. నువ్వు అడవిలోకి వెళ్ళావు కానీ నీ రాష్ట్రం ఉన్న తల్లి నీ గదిలో పోయి తలుపులు వేసుకుని భర్తకు పిల్లలు కనిపించకుండా కోరుకుని దేవుడితో. హల్లెలూయా. ఉపవాసం ఫలించకపోతే నన్ను నేను దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడు మీ మాట వినలేదేమో, ఒకవేళ మా మాట వినలేదు. ఎందుకంటే ఆయనలాగే ఉపవాసాలు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. సంవత్సరంలో ఎన్నిసార్లు పాలు నాకే తెలియదు. రావలేదు. ఎప్పుడు ఉపవాసం ఉంటారో మనకు తెలియదు. ఫాస్ట్ గారు ఎప్పుడు ఉపవాసం ఉంటారో తెలియదు, నాకే తెలియదు. ఎప్పుడు ఉపవాసం ఉంటున్నాను ఎక్కువ నెలలో 9 రోజులు ఉపవాసం. ఈ ఉపవాసం చాలా ఘోరంగా ఉపవాసం అంటే 9 రోజులు దేవాలయంలో ఉంటాను. నేను నా భార్య మంచి నీళ్ళు మజ్జిగ తప్ప మరి లేదు ముట్టుకోం. ఆహారం ఉంటుంది 9 రోజులు దేవుడితో గోసాడుతాం. మీకోసం, మీ పిల్లల కోసం, సంఘం కోసం, దేశం కోసం పోరాడతాం. హల్లెలూయా. దేవుడితో పోరాడి దేవుని శక్తిని పొందుకుని లోకానికి ప్రకటన చేయాలని సిద్ధంగా ఉన్నాను. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలి, సిరులు సంపాదించుకోవాలి, ఎన్ని బంగారం సంపాదించుకోవాలి, కిరీటాలు పెట్టుకోవాలి, ఎవరితో మెప్పు పొందాలి కాదు, కానీ దేవుని యొక్క మహాశక్తిని మేము పొందాలి. అదే మా కోరిక, అదే మా తపన. దేవుడు మాకు సొంత మందిరాన్ని ఇవ్వాలి. ప్రార్థన. అద్దె నెలకి 3,400 రూపాయలు అద్దె కట్టాలి. 3,400 రూపాయలు అద్దె. మీకు కరెంటు బిల్లు కలుపుకొని 3,600 రూపాయలు అద్దె కడుతున్నాను. ఈరోజు తెలుసా నాకు టెన్షన్ వచ్చింటప్పుడు, లక్షలు సంపాదన దేవుడు రూపాయి వచ్చేది కాదు. అయ్యా లక్షణాలు లేవప్పుడు నాకు
నీ వాక్యము ద్వారా రక్షణ వచ్చి, నీ వాక్యము ద్వారా నాలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశించింది. నీ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ ఈ మాటలు వినిపించినప్పుడు నాకు ఏమవుతుందంటే, దేవా నేను ఇంతగా 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 ఇంకా నడిపోవాలి, కానీ నడుపు అవసరమా అంటే ఏం మనకు అవసరం కాదు చెప్పండి. క్రిస్మస్ పండుగ కొనుక్కోవడం అవసరం, పండుగ పప్పులు కొనుక్కోవడం అవసరం, ఇరుగు బోధన పంచుకోవడం అవసరం. దేవుడి గురించి ఆలోచించడం మనకు అవసరం లేదు. ఓకే, ఎందుకంటే సజీవులు బ్రతుకున్నాం కదమ్మా. ఎంత చదువు తెలిసేది, ఎంత గొప్ప తెలియదు మనకి. వచ్చే వారం నేను కనిపిస్తున్నా తెలియదు, నేను ఏమవుతున్నా తెలియదు, ఏ క్షణంలో కూడా తెలియదు. నా భార్య చెప్తాను ఎప్పుడు చచ్చిపోయినా నాకు తెలియదు. అంటే నేను చెప్పగల గ్యారెంటీ ఉందా? లేదు. కానీ చివరి నిమిషం కూడా నేను నీకోసం బ్రతకాలి, మీరు దేవుని కోసం బ్రతకాలి. చెప్పడం లేదు, దేవుని కోసం బ్రతకాలి, మీరు కూడా దేవుని కోసం బ్రతకాలి. మనుషుల కోసం బ్రతకాలి. మోసం చేసుకోవాలి, మోసం చేసి తల్లిదండ్రుల సొమ్ముతిని మోసం చేశాను, అన్నదమ్ముల సొమ్ముతిని మోసం చేశారు, నా పిల్లలు సైతం నేను మోసమే చేశాను. నా ముందు అదే మాట మాట్లాడతాను. తండ్రి సంపాదన కావాలి, తండ్రి ఆస్తి కావాలి, తండ్రి అన్నీ కావాలి. మరి తండ్రికి ఏది కావాలి చెప్పండి? నా తండ్రికి ఏది కావాలి అదే చేస్తున్నాను. నీ తండ్రికి కాదు, పరలోక తండ్రికి ఏది కావాలి చేయి కాదు, నా కోసం కాదు. కానీ మంచి వాళ్ళు ఇచ్చాడు దేవుడు అన్నాడు. ఎంత మంచి వాళ్ళు ఇచ్చినా, ఎంత మంచి కుమారుడు ఇచ్చినా దేవుడి సార్ ఎవరు వస్తారు కదా? రాదు. ఆయన సాటి ఎవ్వరు రాదు, ఎవ్వరు సరిపోరు. ఆయన సాటి. నువ్వు అనుకుంటున్నామేమో దగ్గర అన్నం ఉంది, కాలు చేతులు ఉన్నాయి, వెండి బంగారం ఉన్నాయి, ఆరోగ్యం ఉన్నాయి. ఒక రోజు మంచాన్ని పడినప్పుడు ఇలా గోరుగారి దగ్గరికి, అప్పుడు ఆయనతో మాట్లాడిన సుఖం లేదు. ఎందుకంటే కాలు చేతులు నువ్వు ఏం చేస్తావు? ఆయనకి ఎవరి కోసం బ్రతికేవు నువ్వు చెప్పు. ఇప్పుడు ఏసై కోసం బ్రతుకుదామంటే నీకు ఓపిక లేదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, చప్పట్లు కొడదామంటే రుజువు పట్ల చేతి పట్లేదు, చప్పట్లేదు. మీ చేతిలోనే చప్పట్లు కూడా మీకు ఆ భాగ్యం మీకు నేను దేవుడు ఇవ్వలేదు. భాగ్యం ఇచ్చినా పట్టలేదు. మీకు ఎన్నిసార్లు చప్పట్లు పట్టలేదు, చిన్నకంజలు కొట్టుకుంటాడు. కాళ్ళు చేతులు ఉన్నాను. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు అన్ని నీకు ఇచ్చినప్పుడు, ఆయన లోబడి జీవించకపోతే బలవంతాన్ని నేర్చిన వ్యక్తి కొట్టుకున్న ప్రయోజనం. జీవితాలు వెడుస్తూనే ఉంటారు. దేవుడు మొర వింటాడు, వినని చెప్పండి. కానీ వాళ్ళు పరిచర్య చేసేవారు ముందు తిడతారు తెలుసా? కన్న తగ్గి మా నాన్నగారు కాళ్ళు చేయబడితే ఆ రోత బాత్రూకి రోత ఒంటి నిండా రాసేసుకుని కాళ్ళు రాసుకునేది. ఆయన పరిచర్య చేయడానికి ఎవరు దేవుడిని తీసుకొచ్చాడు. ఎక్కడ తెలుసండి? దుబాయ్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి యాక్సిడెంట్ చేయించి మా నాన్నని పరిచర్య చేయించి మొదటి సేవలను నేర్పించి రెండో సేవలు కలిగి పెట్టాలని దేవుడు చేశాడు. తప్పులు ఎక్కువ అయిపోయి కిందకు భద్రంకి వచ్చిన ఏడాది వరకు నేను దిగట్లేదు. నేను దిగట్లేదు చెప్పండి. దేవుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచారము చేయించుకోగలగాలి. అది మాదిరికరమైన జీవితం మనలో మొదలవ్వాలి. మొక్క బీజము నీలో మొదలవ్వాలి. ఏం తెలుసా? నీ ప్రవర్తన చూసి నీ భర్త మార్చబడాలి, నీ ప్రవర్తన చూసి నీ పిల్లలు మార్చబడాలి, నీ ప్రవర్తన చూసి బయట వాళ్ళు మార్చబడాలి, నీ ప్రవర్తన చూసి సాతాను భయపడి దరిదాపులు రామని ఉన్నారంటే హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సిన 2021 సంవత్సరంలో అది నేర్చుకోవాలి. ఏదో విన్నాం, ఏదో వచ్చాం, ఏదో పాడిసాం కాదు. అది మనకు వద్దు. అది అందరూ చేస్తారు. సినిమా యాక్టర్లు పాడుతుంటారు పాటలు. ఒక 5 నిమిషాలు ఇలా డ్యాన్స్ చేసిపోతారు. ఇంకోటి పాటలు పాడుతుంది. ఆర్గ్యుమెంట్ తేడా దానికోసం కాదు. ఆత్మదేవుడితో మురిగే మాటలు కావాలి. ఆత్మదేవుడు మనతో మాట్లాడే మాటలు కావాలి. మనకి జీవాహారం కావాలి. మనం బ్రతికినంతకాలం యెహోవాలో సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా జీవిస్తూ ఆయన రాజ్యానికి వెళ్ళేవారమై ఉన్నారు. సమాధి గురించి ఏమంటే ఆత్మ ఎక్కడికి కోసం ఆలోచించుకోదాం. అది ఆయన దగ్గరికి వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు మీరు పడుతున్న బాధల కంటే 1000 రెట్లు కూడా నాకు బాధ. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, కేకలు వెయ్యాలి. అబ్రామా
నీ రొమ్మును ఆనుకున్న ఒక్కసారి పంపించిన లాజర్ని పట్ల పెట్టారు ధనవంతుడు నీ రొమ్మును ఆనుకున్న లాజర్ ఒక్కసారి కొంచెం నీటి కొన అంటే నీళ్లు మించి దానికి ఒక డ్రాప్ ఇలా నాలుగు మీద వేస్తారంటాడట. బాత్రూమ్ ఆలోచించిన ఒకసారి దేవుడు అన్ని ఉపమానరీతిగా మనం చెప్పిన మనలో వివాదములు కానీ, కోపములు కానీ, మాటలు కానీ, దోషములు కానీ ఇవేవి విడిచిపెట్టకుండానే క్రైస్తవుగా సాగిపోతున్నామా? ఒకసారి మన వివాహం ఒక సహోదరికి రీసెంట్గా మధ్యని ప్రాథమిక స్వార్థం అమ్మింటి మూలం విశ్వాసం పాపిని మూలం కదా విశ్వాసం ముసుంది. పాపం చాలా సువార్తకు వెళ్తుంటారు. ఆ రోజు అక్కడింటికి క్యారెంట్ ఇచ్చి ప్రార్థన చేసి వచ్చి వస్తాను అనమాట. కింద విశ్వాసం కూర్చొని నా కోసం ప్రార్థన తీసుకెళ్తాను. కాల్ చేసి పని చేయగలుగుతాను, నల్లతో స్వార్థ చేయగలుగుతాను. ఆ లోపలికి వెళ్ళి ఆమె ప్రార్థన లోపలికి వెళ్తే ఆ మంచం ఆ రూమ్ అంతా ఉచ్చ వాసన. ముస్లిం బాబు ఎవరు చేస్తారు సేవ? ఎక్కడికంటే చెప్పండి, ఉచ్చ వాసన. ఎవరు చేస్తారు సేవ అనుకుంటున్నారు? కొడుకులు పట్టించుకుంటే వచ్చిన ఫంక్షన్తోనే బ్రతుకుతున్నాను. ఇది వేరే ఆధారం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు సగం వెలుగుని సగం చీకటి చూపిస్తున్నాను. దగ్గర సగం వెలుగు కనబడుతుంది, సగం చీకటి కనబడుతుంది. ఈమె సగం రూపం వెలుగులో ఉంది, సగం రూపం చీకటిలో కనబడుతుంది. ఇదే తండ్రి ఇలా కనబడుతున్నాను ప్రార్థనని. అమ్మా నీలో ఏదో లోపం ఉంది దేవుడు చూపిస్తున్నాడంటే అది ఏమీ లోపం లేదు నాయన అంటుంది. లేదమ్మా ఏదో లోపం ఉంది, అసలు ఆలోచించుకో. ఎవరిని దూషించావా? లేదు తండ్రి. దేవుని దూషించావా? లేదు తండ్రి. ఎవరిని తిట్టావా? లేదు తండ్రి. ఎవరి మీద కోపడ్డావా? అవును తండ్రి అన్నాడు. నేను ఏమంటే నీకు చాలా కోపం అండి, పక్కన చాలా కోపం అండి. కోపమే నీ శత్రువు, మనశాంతిని, దైవ రక్ష కాదని. తన కోపం వచ్చే వెలుగును కూడా చీకటిలో తీసుకెళ్తాడు. ఆ వెలుగును రానివ్వకుండా కోపం అడ్డేస్తుంది. ఈ లోపలికి ఏం తెలుసా? తెలీదు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, క్రోధము, మత్సరము, విమతములు, మతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలై ఉన్నవి. 5:19. ఇవే మనకు కనపడవు. ఇవి కనపడతాయా? కనపడవు. చూడలేని దృశ్యాలు చూస్తూ ఉంటాం. సినిమాలు చూడకూడదు ఏ చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా విగ్రహాలకి ఆరాధన చేయకూడదు, అవి చేయడానికి వారితో పాటు సాంగత్యం చేస్తాం. అందులో మనకు పొత్తు వద్దని వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటాం, వాళ్ళతోనే సహవాసం. మరి సెల్ ఫోన్ లో 24 గంటలు ఆడుకోమంటే ఆడుకోగలుగుతాం, చూడగలుగుతాం. కళ్ళు నొప్పులు వచ్చి ఎర్రగా అయిపోయినంత వరకు కూడా సెల్ ఫోన్ లో మనం జీవిస్తూ ఉంటాం. దేవుని కోసం ఒక్క రాత్రి జీవించడం మన తెలుసా? ఎన్నో రాత్రులు ప్రియుల కోసం, ప్రియుల కోసం, ప్రియురాల కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. దూరదేశంలో ఉన్న భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. ఒక్క హాలెట్ ప్రేయర్లో దేవుడితో ఒక్క గంట మాట్లాడాము. లోకంలో అన్ని పనుల కంటే గొప్ప పని చేసేది దేవుడి పని. ఈ దేవుడి పని ఎంత గొప్పదో తెలుసా? మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో వచ్చారో తెలియదు, కానీ తర్వాత మీ స్థితిని చూడడానికి మీ పెద్దవారు మీరు ఎలా చూడవస్తుంది. అది దేవుడి గొప్పతనం ఇప్పుడు కనబడుతుంది. మాట విన్నప్పుడు దేవుడు పౌరుషం వచ్చారు. పాస్టర్ గారు మాకు ఈ వాక్యాన్ని చెప్పారు. ఎవరి కోసం ఈ వాక్యం చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని దేవుడు నాకు చెప్పాడు. యోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది ఉన్నట్టుగా యోషువ ఉన్నది ఉన్నట్టుగా మోషేకు తోడునడుగా మీకు తోడున్నాను. ఏది ఉన్నదో అదే చెప్పు. ఎవ్వరికి భయపడక ఏలేలాగా, ఎవరికి భయపడక ఏలేలాగా. నీకు నేను ఏది నేర్పించినదో చెప్పు. బోధ దూరమైన మేము మీకంటే కఠినమైన తీర్పు పొందకుండా ఉన్నట్లు మేము అన్నీ మీతో చెప్పాలి. చెప్పకపోతే మీ రాజ్యానికి వెళ్ళరు, మీ రాజ్యానికి వెళ్ళకపోతే మీకంటే ఎక్కువ నరకం మాకే. చూసారా, మన పిల్లలు తప్పు చేస్తే మనం అంటారు, ఏంటమ్మా ఏంటి పెంపకొని పిల్లలు అంటారనరా? చెప్పండి. దేవుడు మనం అన్నారా? అండ ఏం నేర్పించాను అన్న శాంతం లేదు. నువ్వు 10 నిమిషాలకు వచ్చేసి మాస్టర్ గారు చాలా మంచి ఈజీ తోడెత్తే పోయి అని చెప్పి పంపించేసావా? ఇది నేర్పించావు శాంతం గారికి. కోపం తగ్గించుకుని నేర్పించలేదా? నోటంట దుర్భాష రాకుండా నేర్పించలేదా? ఏం నేర్పించావు మరి రావులికి అని చెప్పి పవిత్రాలు నేర్పించావు కదా, బాప్తిని తీసుకుంటావు కదా. ఏం నేర్పించావు రావులికి చెప్పలేదా? ముందు గేటు దగ్గర ముందు గేటు దగ్గర ఉంటాడు దేవుడు.
ఇంటి దగ్గర కుక్కలాగా ఉన్నావు, ఇప్పుడు కుక్కలా కలుపుతున్నాను ఇక్కడ ఏమో. అప్పుడు కూడా కుక్క పడుతుంది నాకు వద్దు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య పక్కన కూర్చొని ఆలోచిస్తున్నాను. అందుకే ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ దేవుడు ఏది మాట్లాడేది మీకు చెప్పాలనుకున్నాను అంతే. ఎందుకంటే దేవుడు మీతో పాటు నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఎంత నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ మీకు చెప్పే దాంట్లో నేను రెట్టింపు నేర్చుకున్నాను. రెట్టింపు దేవుడు నన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు బహుగా దీవించాడు. మరి దూర ప్రాంతాల నుంచి అందరికి క్యారెక్టర్లు పంపించాం. చాలా దూరం విజయవాడ తమ్ముడు పంపించాడు. బాబు కొడుకు అమ్మ అప్పుడు ఖర్చే రూపాయలు ఖర్చు పెట్టకుండా పాపాయలు పుట్టేస్తారా? పుడతారా? రూపాయి ఖర్చు అవ్వడు పాపాయి పుట్టారు కదా. పుట్టదో పాపాయి కావాలంటే రూపాయి ఖర్చు పెట్టదు. మనం ఖర్చు పెట్టద్దా? పువ్వులు కొనాలా, గాజులు కొనాలా, సినిమా తీసుకోవాలా, సిగారెట్ తీసుకోవాలా, అవి ఇవి అన్ని చూపించాలా, కడుపున ఫుడ్ పెట్టాలా, అప్పుడు పాపాయి ఉన్నాయి కదా. లేకపోతే కాదు. ఎంత భార్య అయినా ఎంత కట్టుకున్నా కట్నం తెచ్చుకోవట్లేదు. నీమే అధికారాన్ని నువ్వు బానిసే పొగవుండు కదా అనక అక్కడికల్లా జాడించేస్తా పట్టుకొని కోరికలేదండి. ఏమమ్మా ఫుల్ రైట్స్ ఫ్రీగా ఉన్నాయి దేవుడి రైట్స్ అని. ఎందుకంటే ధనము డబ్బు ఇచ్చి ఒక భర్తను కొనుక్కుంటుంది, ఒక మగవాడిని కొనుక్కుంటుంది. జీవితాంతకాలం తనతో కాపురం చేయడానికి, గార్డుగా ఉన్నందుకు, సెక్యూరిటీ గార్డు. మనం ఏదో భర్తలో మీసాలు ఉన్నాయి, ఏదో కౌసం పంచడంలో ఎందుకంటే చాలా తక్కువ. మనం బానిసలవి ఏమో అన్నీ మొయ్యాలి. మనం కూరగాయలు, అట్టికాయలు, బీరకాయలు, అన్ని సమస్తం, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఏ బ్రతుకు పద్ధతి బానిస బ్రతుకు మన కుటుంబంలో. యేసయ్య బానిస బ్రతుకు నుంచి ఐశ్వర్య బ్రతుకుని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రవర్తన చూసి నీ భార్య మాట్లాడేది లేదు. అయ్యా నువ్వు పట్టుకోగా నేనే పట్టుకుంటాను, నువ్వు చేయక నేనే చేస్తాను ఆయన. ముందు ఎందుకు చేసుకున్నావు కదా, అప్పుడు తెలదా? మా అమ్మ పట్టుకోలేదా? మా అమ్మగారి ఇచ్చిన బండి మీదే కదా మనం తీసుకెళ్తున్నాం, సొంత బండి మీద తీసుకెళ్తున్నాం. అంటే జగన్ ఉదికేతలు పడుకోరు మామూలు ఇదమ్మా. మా అమ్మగారి మీద బంగారం. ఓ మీ అమ్మవారి ఇలా అయితే నీకే బంగారం, మనకే బంగారం ఉందమ్మా. బంగారు అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు. పట బంగారు అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. సంతోషాన్ని ఇచ్చాడయ్యా, మనుషులను చేశాడయ్యా, విరూపాన్ని ఇచ్చాడయ్యా. ఈ వెంగానికి అవసరం లేదు, నీ హృదయం మాత్రం ఆయనకి ఇస్తే చాలు. ఈ హృదయానికి ఆయనకి ఇచ్చి చూడు ఒక్కసారి ప్లీజ్. జగన్ ప్రతి ఇంటికి అందరి దగ్గరికి బతిమాలి పెట్ట. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒక్క ఛాన్స్ ప్లీజ్. దయచేసి ఒక్క ఛాన్స్. రాష్ట్రాన్ని పురోగతిని మార్చేశాడు. చూడండి, యవనస్తుడు యువకుడు జగన్ పరిపాలించలేడండి అనుకున్నాను. దొంగండి అన్నారు. డోర్ డెలివరీ ఈ పెన్షన్తో సైతం, డోర్ డెలివరీ మీ రేషన్తో సైతం. ఒక్కసారి నీ హృదయానికి ఇచ్చేవరకు డోర్ డెలివరీ ప్రతిదీ నీకు ఆశీర్వాదాలు ఇచ్చే ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు అంటావు, నా ఇంటిలో నా గిన్నె నిండి పొర్లి పారుతున్నదయ్యా, రండి ఎంత మంది వచ్చినా భోజనం చేశారని అంటాడు. హల్లెలూయా. హృదయాన్ని ఒక్కసారి ఈ 100 సంవత్సరాలు జరగదు. ఒక్కసారి మీ దేవుడికి ఇవ్వండి. ఎందువరకు మీరు దేవుడికి ఇవ్వలేదు? చెప్తున్నా దేవుడికి ఇవ్వలేదు. ఇచ్చేమనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం, భ్రమలో జీవిస్తున్నాం మనము. కళ్ళ ముందు కరగట్లా మనకు కనపడుతుంది, భ్రమలో జీవిస్తున్నాం. ఒక్కసారి దయచేసి ఒక్క నెల మీరు దేవునికి మీ హృదయాన్ని ఇచ్చేది. అయ్యా నీ చిత్తము నెరవేరును గాక, పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అద్భుతమైన ప్రార్థన. పరలోకములు అన్ని మాట్లాడినాయి కానీ నువ్వే మాట్లాడలేదు. అందుకే నేను ప్రార్థన ఉంది సార్, నీ చిత్తము పరలోకములు నెరవేరినట్టుగా నెరవేరాలి. ఆత్మను దేహాన్ని దేవుడికి చెప్పి 6 నెలల పాటు శ్రమపడి దేవుడి గురించి తలరాత్రులు మార్చేస్తాడు. భర్త మారలేదని మాట రానివ్వడం అదే అక్కుని కాదు. ఎందుకంటే ఆయన దోష అయిపోతాడు మార్చకపోతే.
నువ్వు చేసిన ప్రయాస, నువ్వు పడిన తపన, నువ్వు పడిన శ్రమలో అతనికి మార్పు రాకపోతే దోష అయిపోతాడైనా. ఆయన నిర్దోషిగా ఉండాలని కూడా దోష అయి ఉండలేదు. ఆయన మించిన బోధకుడు ఎవరు? ఆయన మాట్లాడే సమర్థ ఎవరికి భూలోకంలో చెప్పండి. ఆయన దోషి కాకూడదు, నిర్దోషిగా ఉండాలనుకుంటుంది కనుక మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి దేవునికి. అయ్యా రా నా హృదయంలో, స్వార్థం హృదయంలో, నా హృదయంలో కూడా రా నాయన. అయ్యా ఈశ్వర హృదయంలోకి రా నాయన, సత్యం హృదయంలో రాను, దేవతల హృదయం, సశివ హృదయంలో దూరం నాయన. కానీ దేవునికి హృదయాన్ని చూడండి. ఈ జీవితాన్ని మార్చకపోతే నన్ను అడగండి. దేవుడు నాకు ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి నా జీవితాంతం కాలం దేవునికి సంఘానికి రుణపడి ఉంటాను. హల్లెలూయా. చివరి ఒక వచనం చదువుగా మనం ఎంచుకుందాం. 103వ కీర్తన 17వ అధ్యాయం 18వ వచనం. 103వ కీర్తన 103వ కీర్తన 17, 18. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, బాగా ఆలోచించండి, ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తుల కలవారి మీద ఆయన కృప. దేశాడు యుగమాడా? యుగం అంటే ఎన్నో చెప్పగలండి. అవునా? యుగం 1000 సంవత్సరం, 1000 సంవత్సరంలో ఒక యుగం. ఒక యుగము 1000 సంవత్సరం. యుగ యుగములకు అన్నాడు. అంటే ఇటువంటి ఎన్ని యుగములు సరే ఆయన కృప నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ పిల్లలు కాపాడుకుంటూ వస్తుంది. నువ్వు నడిచిన నడతను బట్టి నీ పిల్లల ప్రవర్తన మారి దైవికంగా జీవించగలుగుతారు. నువ్వు నడిచే మార్గాన్ని బట్టి నీ పిల్లలు సంతానం అంతా నీ బిడ్డల మీద ఆయన కృప నిరంతరం నిలుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను గైకొనాలి. ఏక నిబంధన, విశ్రాంతి దినం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి రా. దేవుడు ఇది ఏది ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారంగా జీవించు. దేవుడిని ఎలాగ నడవమన్నాడో అలాగ నడువు. పాస్టర్ గారు ఎవరు నడకండి. పాస్టర్ గారు చాలా స్వార్థపడు. అవసరం ఉంటే అమ్మాయి అందరూ తెచ్చేయంటారు. వాళ్ళు అమ్మ ఒక సహోదరి నేను చర్చకు సాక్షి చెప్తుంది, కొత్తగా వస్తుంది సహోదరి. ఏదో మందిరికి వెళ్ళి పెట్టారు, దేవి యశోదరా మందిరం కంప్యూటర్ దేవి. నేను మందిరానికి వెళ్ళాను అందరూ ఏమన్నా వచ్చారు. ఈ సహోదరులు చెప్పారు మీ మందిరానికి వస్తామని, దీని వాక్యం బాగుంటుంది, బాగోదు, విను ఒకసారి అని తీసుకొచ్చారు. అయ్యా అందుకే వచ్చాను. మరి ఇందుకు మాత్రం మానేసారు. అయ్యా ఈ సంవత్సరం క్రిస్మస్కి 10,000 పట్టుకొస్తేనే మందిరానికి రా అన్నారు మా దైవజనులు. 10,000 ఇస్తేనే రా అన్నారు మా దైవజనులు. ఏంటమ్మా మాస్టర్ గారు మాట్లాడారు, దేవుడు మాట్లాడారు. ఎవరు మాట్లాడు? ఎవరు చెప్తున్నారు? ఆ పాస్టర్ గారు ఏమంటారు? అతను బట్టే కదా మా పాస్టర్ అందులో ఉన్నారు కదా, అతను బట్టి మమ్మల్ని అంటారు కదా. దయచేసి అటువంటి ఆలోచన మనలో కలగకూడదు, నాలో అస్సలు రాకూడదు. నేను కోరుకున్నది అయ్యా ధనము మీద కానీ, సిరి మీద కానీ, సంపద మీద కానీ నాకు ఆశ రాకూడదు. రానివ్వద్దు, రాదు కూడా. తినే చెప్పించాడు దేవుడు. నేను ఎలా తింటాను తెలుసండి? మా ఇంట్లో వచ్చి ఒక్కొక్కరు మా అమ్మ అంటారు కుక్క అని. ఏంటంటే కుక్కకి మిగిలింది పెడతాం. దుమ్ములు, పీసులు, తలకాయ, మెడదు కోడి మెడదు మనం తినడం చాలా టెక్కిక్కువ మనకి. మెడదుమ్ములు మనం తినం కదా, చాలా తినరాయి. తొక్కలు, కాళ్ళు అవన్నీ ఎవరికి వేస్తారు? మిగిలిపోతే మనం బాగా మాసం చేసిన కుక్క వేస్తాం. మనం చాలా తెలివే ఉన్నాం. ఆ పాప దుమ్ములు పెట్టి కుక్క అది ఎన్ని తిట్టుకోవడం తెలుసా మనమే. మాసం తిరిగి దుమ్మేసి చాలా ఎక్కువ ఈ పొరగదిరాదు చెప్తుంది. దానికి ఒక మొక్కు తినేస్తాం కుక్క. మనం కేజీ మాసం తెచ్చుకున్నాం కానీ ఆ దుమ్ములే వేస్తాం దిగుమలకి ఒకటి. అలాగే ఒక్కొక్కటి మిగిలిపోయి ఇన్ని ఫ్రిడ్జ్లో దాన్ని ఏమన్నా ఎక్కింది దిగువో విపరీతంగా ఏది దొరికితే తినేస్తున్నాం మనం. అది ఇది ఆలోచించాను. కేక్ కోసం మొక్క మోసపోయి ఉన్నాం, తిండి కోసం తెలుసా? మా బ్రతుకులు ఎలా ఉంది తెలుసా? మా నాన్నగారు తాగుపోతే పైకి అవి జీవించినప్పుడు ఆయన జీవితంలో తిండి కోసం మొక్క మోసపోయాం. ఎవరన్నా తింటే ఆ నోరుగా చూసేవాళ్ళు మేము, ఆ నోరుగా చూసేవాళ్ళు మేము. ఒక కాయని సంపాదించి అలా 5గురిని పెంచాలి. ఒక పక్క తాగుడు వ్యసనము, వ్యభిచార వ్యసనం ఆయనకి.
తిండి కోసం అల్లాడిపోయేవారు. రాత్రి 12 గంటలు 1 గంటలకి మా అమ్మాయిని కోడిని బతిమలు తెచ్చిపెట్టేది. మా తాతగారు నెలకోరని రేషన్ తీసుకొచ్చి 2 కేజీలు 2 బస్తాలు బియ్యం తెచ్చి రైస్ మాకు వేసేవాడు మా తాతగారు ప్రయాసపడి. మా నాన్న జీవితంలో మార్పు లేదు. ఈ రోజు మనకి ఎంత టేక్ పేస్ట్రీ కేక్ ఉంటే మనకి ఎక్కదు, కేఎఫ్సీ ఫుడ్ ఉంటే మనకి ఎక్కదు, కోటా బియ్యం అసలు మనకి ఎక్కువ. పెరిగిపోయింది మనలో గర్వం. సమృద్ధి జీవితం నీకు ఇచ్చాడంటే సమృద్ధి జీవితంలో నిలబడి జీవించు. ఏ స్థితి నుంచి నువ్వు ఏ స్థితికి వచ్చో జ్ఞాపకం చేసుకో. ఒకసారి నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నాను తెలుసా. ఒక అన్నం మీద పారే, నేను నా భార్యకి చెప్తాను అన్నం తక్కువ కట్టు, ఎక్కువ కట్టిస్తాను కొన్ని పారే నేను తింటాను, లేదా తీసుకెళ్ళి కుక్కలో పెడతాను. పారేను ఎందుకంటే నేను దాని విలువ తెలుసు, ఎంత కష్టపడ్డాను తెలుసా. దానికి దూర దేశాలకు పోయి 6 సంవత్సరాలు నరకం అనిపించి కష్టపడ్డాను నేను దానికోసం. ఇక్కడే బ్రతుకుపోయి కష్టపడతాను దానికోసం. అటువంటి తిండి మీద శ్రద్ధ లేని జీవితం మనం జీవించకూడదు. దేవుడు మనకి ఇచ్చాడు, ఏది ఇచ్చాడో సంతృప్తిగా తిను. నీ గెంజే తిను. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, మాట చదివి గురించి చేస్తాను. అయితే ఎనిమిదవ వచనం చదవండి సార్. మత్తయి సువార్త 6:8. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియను. అదేమన్నా ఏది అవసరం ఎవరు తెలుసట? మీకు ఏది అవసరం ఎవరు తెలుసు చెప్పండి. యేసయ్యకి తెలుసు. యేసయ్యకి తెలుసు మీకు ఏది అవసరమో. మీరు అడగవసరం లేదు, కానీ ఆయన పనిలో ఉండదు చాలు. ఆయన చెప్పినట్టు జీవించండి. నిజంగా ఈ రోజు నేను మీ అందరికంటే గొప్పగా భోజనం చేస్తాను తెలియదు. మా ఇంట్లో వంట ఉండదు, కానీ బిర్యానీ తిన్నాను. నిజంగా మీకు అమ్మా బిర్యానీ తిన్నాను, వంట ఉండదు. కొనుక్కోను, పొరపాటు కొని డబ్బులే పోతాను. నా తిండి కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టి నేను వంట నేను దేవుని సమకూరుస్తాను. సాయంకాలం బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ. ఒక్క పాలు ప్యాకెట్ కొనుక్కుంటే 20 రూపాయలు. ఎంత కక్కువ తెలుసు నాకు. ఎవరు తాగుతారు? నా భార్య నేను తాగాలి. కాఫీ అంటే సన్ రైజ్ అంటే ఓ కొత్త సన్ రైజ్ అర్థమైపోయినది. కరెక్టే కళ్ళలు నిజమో. టీవీ వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ సన్ రైజ్ కాఫీ తాగుతూ ఏ స్నాక్స్ తింటాను. హాయి కూడా తెలిసాను. పాలు ప్యాకెట్ కూడా హాయిగా ఉండలేదు. నోరుంది అక్కడికి అది లేదు. పాలు నా భార్య నేను తాగలుగుతాను, ఎవరు తాగలుగుతాను? అక్కడికి ఇవ్వం, మిగిలితే పెడతామేమో. కానీ పడక్కర్లేదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే మేము తింటాం. మా పరిస్థితి తెలుసా? వాళ్ళకి పెట్టిన తర్వాత మిగిలితే మేము తింటాం. ఏమి తీసి మిగిలితానికేమో. కుక్కలు చూసినా మేము చూడం. ఈరోజు మేము ముందు దాన్ని మంచిగా చూడటం, తర్వాత కుక్కలా మేము ఉంటాం. హల్లెలూయా. అందుకే దేవుడు తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద అత్యున్నత సింహాసనముపై ఎక్కడ ఆయన సింహాసనం మీద మాట్లాడుతాను నేను. ఎక్కడ ఆయన సింహాసనం మీద. ఎందుకంటే కుక్కలు మనిషిగా చూడాలి. నేను కుక్కనైపోవాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నలిపిన నల్లి వంటి వాడిని కాదా, చచ్చిన కుక్క వంటి వాడిని కాదా అన్నాడు. ఆయన దెబ్బకి పారిపోయాడు. ఎవరో మామగారు, నాయన నీ ఒంటి మీద చేసిన దేవుడి మీద చేసిన ఒకటే, నీవు ఎంత బలవంతుడు చంపగల సమర్థత నీకు ఉంది. కానీ సౌలు మహారాజు మాట్లాడుతున్న మాట, నాకు సైన్యం సమవేగం ఉన్నా ఒక్క చేత్తోనే ఒక్క రాత్తోనే గొలియాతుని చంపిన నన్ను చంపలేవా? ఏంటి నన్ను చంపలేవా? అలాంటిది నేను చంపలేని వచ్చినట్టు ఎంత మూర్ఖుడో తెలుసా? దండం పెట్టి వెనకెళ్ళిపోయాడు సౌలు. హల్లెలూయా. చూడండి మాట ఏమాట, అయ్యా నేను నలిపిన నల్లిని కాదా. ఎలా చంపుతా తల్లి చెప్పండి. ఇసుకేస్తాం మనం తక్కువ చేతి ఎండిపోవాలన్నమాట. చచ్చిన కుక్కవన్నీ చూడండి ఎంత అద్భుతం. నేను అక్కర్లాగా తెలుసు. ఈరోజు ప్రతి ఒక్క రోజు రెడ్ బాల్ ప్యాకెట్, ఎర్ర బాల్ ప్యాకెట్ నా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు 200 రూపాయలు రోజు దేవుడు నా కోసం ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు నేను చేసుకున్నాను. నా దేవుడు చేశాడు. నా దేవుడు చేశాడు. ఒక సహోదరి పేద స్థితిలో ఉండిపోవాలి. సాగు గురించి ఆలోచిస్తాను. ఈ కాఫీ అంటే ఇష్టం. ఉత్తమ్మ నాకు
కూతురు డెలివరీ వచ్చినప్పుడు దంచుకోవడం బాగుపోయి డెలివరీ అయిందా మాకు అతిథులు డెలివరీ పంపిస్తాను పెద్ద మాట అయ్యా ఇస్తున్నాను నేను కాదు సావుకుని ఇస్తున్నాను దేవుడికి ఇస్తున్నాను దేవుడికి ఇస్తే దేవుడిని కలిగి ఇస్తాను ప్రతిరోజు పాల్గొంటాను మధ్య మధ్యలో కాయగూర మధ్య మధ్యలో మళ్ళీ భేదమేదండి రోడ్డు మీద పనులు అమ్ముకొని వచ్చినప్పుడు ఆయన కలుపు తిన్నారు ఆయన 30 లక్షలు అప్పు ఉంది నాకు 14 లక్షలు అప్పు ఉంది ఆ 30,000 అప్పుకి భయపడిపోతారు అయినా సరే ఆ వచ్చిన దాంట్లోనే ముందు పనులు వచ్చిన అన్ని పనులు రకాలు తీసి దేవుడికి చెప్పాను రోజు ప్రతిరోజు వ్యాపారం చేసినా చేయకపోయినా 100 రూపాయలు తీసేస్తాను మగవాడికి చాలా చేసుకోబోతున్నాను మగవాడికి చాలా చేసి ఒక మగవాడు బ్రతకం బతుకుతుంది ఒక చేపన నేను చెప్పాను కేజీ మాసం కొనుక్కుంటే 800 రూపాయలు అయిపోతుంది ఆలోచిస్తున్నాను ప్రతి వారం 2 సార్లు మటన్ తింటుందండి ప్రతి వారం 3 సార్లు చికెన్ తింటుందండి ప్రతి వారం చేప ముందు తింటుంది వారంలో వారితో పాటు నాకు పెడతాడు హల్లెలూయా హల్లెలూయా ఏమన్నా ఎవరు పేదది వ్యాపారం చేసుకుంటుంది వ్యాపారం మీద వస్తే రోజు మా అయితే 500 కూలి వస్తే 400 రావచ్చు అందులోంచే దేవునికి ఇది నాకు ఇది నా బిడ్డలకి ఇది సారే ప్రతి పెద్దవరాలు తీసుకున్నాను దేవుడు హల్లెలూయా దేవుడు ఎవరు చూస్తారంటే ఆ ఉద్యోగం కావాలని చూస్తారు నీ దగ్గర కోట్లు సుఖం ఉంది చెప్పండి సుఖం అంట అన్నీ ఉన్నాయట అల్లుళ్ళు చేరుంట పాపం మా భార్య పాస్టర్ గారు మంచి మంచి కూరని తయారు చేశారు మా అల్లుడు వస్తాడు ఇలా పెద్దడు కడుపు నిండా భోజనం చేస్తాడు చేపలు మాంసము ఏమి బాగా ఇస్తుంది రోజు తెక్కొచ్చి రాడు ఇప్పుడు తెలుసండి వంకాయ కూర వస్తాడు జాగ్రత్తగా నక్కి 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 అత మొదలు పెట్టండి ఏడుతుంది బాబు అన్ని ఉన్నప్పుడు వచ్చాడు కాదు వంకాయ కూర వచ్చాడు ఏ కదా డెలివరీ కాకపోతే ఏమేంటే అలా పరిగెత్తి గుడ్లు తెచ్చి ఆమె చేస్తారు ఏమ్మా శని ఎక్కడ ఉంది మన దగ్గర ఉంది అన్ని ఉన్నాయట అది శని ఉంటారు అదే అర్థం దేవుడికి అన్ని ఇస్తున్నాడు కానీ నీ మీద కూర్చున్న సాతాను నిన్ను ప్రేరేపిస్తాడంటే నువ్వు దేవునికి పనికి ఆటంకం పరిచేలాగా నేను చేస్తున్నాడు నువ్వు చెప్పనా ప్రార్థన చేస్తే ఈశ్వరం గారు మనకంటా గొప్పవాళ్ళుగా ఉంటారు మనకంట ఈశ్వరం కాదు ఎవరైనా మీలో ప్రతి ఒక్కరికి అద్భుతమైన శక్తి దేవుడు ఇచ్చాడండి నీకు తెలియని శక్తి నీకు కనపడలేదు నువ్వు చేయకపోవడం నీకు కనపడలేదు తింటే రుచి తినకపోతే తెలుస్తుందా తెలియదు తినాలి ఏడు తినాలి జీవ వాక్యాన్ని తింటే నీకు అనుభవం వస్తుంది దాని రుచి తెలుస్తుంది అర్థంగా ఒకప్పుడు పౌలు ఫోన్ చేస్తే రావాలి ఇప్పుడు పౌలు నాకే ఫోన్ చేస్తాను అన్నీ వచ్చేస్తాను బయలుదేరి చూసారా దాని రుచి తెలుసు తెల్లవారని ఎక్కడికి రావాలి ఎక్కడికి వెళ్ళిపోదు ముందు మరి ఏడాది రాను రాను అనుకోండి నువ్వే నలిగిపోతున్నావు ఎంతమంది నీ దగ్గర మేము ఏర్పాటు చేస్తాము అని ఆ బిడ్డ ఎంతో కష్టపడి సాకారం అంటే ఆకటి మీద రాయలేక రాయి ఏది నేర్చుకోదండి ఏమి నేర్చుకుని వేసేయలే చాలా మంది అంతా రాయలు అమ్మా పాపస్తులు మీద అనుమతిస్తే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారట దేవాలయంలో పట్టబడిన విచారిస్తే పట్టుకుని యేసయ్య చెంతకు తీసుకువచ్చినప్పుడు ప్రతి ఒక్కడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అనేకమైన రాయలు పట్టుకుని యేసయ్య రాత్రి బాబుతో పాపం చేసింది నా కొడుకుతో పాపం చేసిందని ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు సైతంతో కొట్టండి అన్న వాళ్ళకి అది కొట్టకండి రా పాపం అన్నవాళ్ళు లేదు ఉన్నారా అదే బాబు ఒక్కసారి రాయేసి ముందు ఆలోచించుకుంటాను యేసయ్య ఏంటి ఒక్కడి కాదు ఇంకో 10 తెచ్చి పాటించుకో ఇంకో 10 పక్కన కంగారు కట్టుకుంటే ఫోటోస్ దిగిపోతా కొట్టే అనమాట దగ్గర 10 ఇచ్చుకోండి పక్కన వెయ్యండి నేను చెప్తాను ప్రకమ మాట్లాడతాడు వెయ్యమ్మా కొట్టదని చెప్పట్లేదు కొట్టండి కానీ సరతలు కానీ అని గుడిలో రాయబడుతుంది అంటే మన గతల బోర్డు ఉంటాయి మనకు కనపడవు గొలిగింది గింజట కింద కనపడుతుంది కనపడదు ఓ అంటదని ఎర్రగా ఉన్నాను ఎర్రగా ఉన్నట్టు పోతట వెనకాల ఊరుకోయే తల్లి వెనకాల ఎర్రగా ఉంది దగ్గర
నీకెంత మచ్చ కనపడ్డది, నల్లగా ఎర్రగా ఉన్నాడు, పొంగిపోతున్నావు అమ్మ అన్నదట. అమ్మో అత్త పెట్టి చూసిన అమ్మో నన్ను పెరుగుతుందా అనుకుందట. ఏంటమ్మా మన బ్రతుకులో ప్రతి మనకు ఉంటాయి, కానీ మనం ఎదుటికి రాయడానికి ప్రయత్నం చేయగలి ఎప్పుడు కూడా. దయచేసి ఈ 2021 సంవత్సరంలో మానుకోండి. ఒకరి మీద సొనగ్గా అన్నను చెల్లి అక్క అమ్మా అన్నను అక్క సొరుకుతున్నాడు మోసే మీద. ఏ మోసేతోనూ దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడారట. ఎవరన్నది? యెహోవా ఆకాశంగా తీరట. ఓయ్ మిరియా ఏమనుకున్నాడు? మిరియాము ఏమనుకున్నారు? ఏమైంది మిరియాముకి? ఏమైంది? ఒకరి మీద సొరుకుంటే మన కనపడి వచ్చేస్తాయి మనకి. దయచేసి పొరపాటుని ప్రతి ఒక్కరికి దేవుని సేవ పరిచయంలో ప్రోత్సాహంగా ఉండండి. నిందలు వేసేవారుగా ఉండకండి. దయచేసి చెప్తున్నాం. దేవుడు పనిచేసే ప్రతి ఒక్క ఎవరిస్తుడికి ఎవరిస్తుంది కోఆపరేట్ చేయండి. బాగా పాడి ఈరోజు వాక్యం చెప్పలేదు, ప్రతి ఒక్కరికి కోఆపరేట్ చేస్తున్నాను. చెప్పండి శశి నెక్స్ట్ ఆల్ ఇప్పుడు వాక్యం చెప్పాల్సిన వాళ్ళు వచ్చేసిన వాళ్ళు లాస్ట్ వాళ్ళు చెయ్యండి. నేర్చుకోండి, నేర్పించండి, 10 మందికి చెప్పండి. దేవుని సువార్త, రాజ్య సువార్త సకల జనం ప్రకటింపబడాలి. నిన్ను బట్టి సువార్త ఆగిపోయింది ఎక్కడన్నా, నిన్ను బట్టి ఒక ఆత్మ రక్షించబడలేదేమో, ఆ రక్షించే వాళ్ళకి కూడా నువ్వు పాటు పడాయని కోసం ఏంటా రాజు అన్నాడు అని ఒక్కసారి మట్టిని చేసి రాయుడు మొదలు పెట్టినట్టు. రాయి యూనివర్సిటీ నా మీద కాదు, మన రాయితో మనం కొట్టుకోవాలి. ఇంకా నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను, డైలాగ్ కొడుతున్నాను అమ్మా. కనుక దయచేసి 2021 సంవత్సరంలో క్రోధము, ఈర్ష్య, అసూయ, మద, మత్సర ఇటువంటి లోపాలు మనలో ఉన్న, కోపం ఉన్నా, వాళ్ళ మీద సొనుక్కోవడం ఉన్నా, కొనుక్కోవడం ఉన్నా, ఎవరైనా కంప్లైంట్ చేయడం ఉన్నా, ఇటువంటివన్నీ మానుకుంటే ఆత్మను కాపాడగలుగుతాం. ఆత్మను కాపాడుకుంటే ఏమిటి? మీరు దేవుని కుమారులు ఉంటారు. ప్రదేశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేవారు. ఆత్మవిషయమై దీవైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, భూలోకమును సంతరించుకోరు. కనికరము గల వారు ధన్యులు, ఒకరి మీద కనికరం చూపితే కనికరం పొందుతారు. ఒకరి మీద రాయి ఎత్తి నీవు 10 రాయలు ఎంచుకుంటావు, వారికి నోరు ఉండడం కదా. చాలా మంది సాగుతూ ఉంటుంటారు. ఒక సంసారి దాన్ని వెళ్ళిపోతుందంట, ఒక వ్యవసాయి దాన్ని వెళ్ళిపోతుంటారు. సంసారం వెళ్ళిపోతున్నప్పుడు విలేగా ఉన్నాను అనుకోండి, కాను వెళ్ళిపోతారు. నాకు ఇది నాకు సామాన్యం వ్యభిచారం. ఎరా నీకు అక్కలేదా, చెల్లి లేదా అన్నదట. వాళ్ళకయ్య తల్లి మాట్లాడేవు కానీ అన్నాడు. చాలా సేపు వచ్చినా కానీ వెళ్ళి అమ్మ నీ పద్ధతి నాకు తెలియదు అన్నాడట. వెంటనే ఎందుకంటే ఈ మాట అనకుండా కాము వెళ్ళిపోతే సంసారం ఏమన్నా ఎంత వాగిన ముందే కాము వెళ్ళిపోయిందో అనుకున్నాడు. ఎప్పుడైతే వాగిందో 4 రోజులకో అమ్మా నీ సేకడి బ్రతుకు నాకు తెలియదా, నువ్వు ఎక్కడ తిరిగావో నాకు తెలియదా, ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదా, ఆడదామని చెప్పుకోవాలి. అవసరం ఉంటారా? ఇటువంటి లోపాలు ఎన్నో మనలో ఉంటాయి. చూసారా? దేవుళ్ళు కనబడిన లోపాలు నిజమైన బోధ బోధిస్తాడు ఈరోజు మనకి. హల్లెలూయా. కనుక దయచేసి మనిషి కోరిక మీద ఒకటే ప్రార్థన అనుభవం కలిగి ఉండండి, దేవునితో సావాసం కలిగి ఉండండి, దేవుని బైబిల్ కలిగి ఉండండి. మీరు ఆస్వాదించబడతారు, దీవించబడతారు, ఫలించి అభివృద్ధి పొందుతారు. ఈ గిన్నె నిండి పొరిగి పారుతాది. హల్లెలూయా. దేవుని వర్తమానం దీవించుగాక. ఆమేన్. చేసిన